ఇంకా కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఎందుకంటే ఆయిల్ అంతా పైకి వచ్చింది. మేము ఇంకా దీన్ని రైస్ లో కుమ్ముడు లిటరలీ టేస్ట్. మీరు కాకరకాయనంతా పక్కకు తీసేసి ఆ గ్రేవీ తిన్నా కూడా అదిరిపోతుంది, అంత బాగుంటది. చూడండి ఇట్లా పేస్ట్ అయితే చేసి పెట్టుకోవాలన్నమాట. మనం వేసుకున్న మసాలాలన్నీ ఈ పేస్ట్ ని దీంట్లో కుచ్చేసి చేసేసుకోవడమే. ఎంత సింపుల్, ఎంత ఈజీ రెసిపీ అంటే కాకరకాయ అంటే నచ్చని వాళ్ళు కూడా కాకరకాయ తింటారు, అంత బాగుంటుంది. ఓకేనా? సో ఇంక దీన్ని స్టార్ట్ చేద్దాం. హలో, ఈరోజైతే మనం కాకరకాయ వేపుడా కర్రీనా వేపుడు అంటే ఫ్రైయే. హలో, మనం ఈరోజైతే కాకరకాయ వేపుడు మా మమ్మీ చెప్పినట్టు ఫ్రై అయితే చేయబోతున్నాం. కాకపోతే మా మమ్మీ స్టైల్లో చాలా డిఫరెంట్గా. ఇవైతే పప్పు కోసము, మెంతికూర పప్పు. సో మనం ఓన్లీ ఇప్పుడు పప్పునేం చూపించట్లే వీడియోలో, జస్ట్ కాకరకాయ ఫ్రైని మాత్రమే చూపించబోతున్నాము. కానీ ఒక్కసారి ఇట్లా చేసుకొని తిన్నారంటే ఇంక అసలు కాకరకాయ అంటే కొంతమందికి చేదు, నచ్చదు, ఇట్లా చాలా ఉంటాయి కదా, కానీ వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. సో అది సంగతి. ఇంకా రండి చేసేద్దాం కాకరకాయలని. మమ్మీ సే హాయ్ టు మై ఆడియన్స్. హాయ్. సరే చెప్పు 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 సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. నువ్వు చెప్పకుంటే ఎట్లా? సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్లు కొట్టండి, ఎక్కువ చేస్తే మా పాపని కొట్టండి. సరే రండి కిచెన్లోకి వెళ్ళిపోదాం, ఇంకా వంటలోకి వెళ్ళిపోదాం. ఏమేం చేస్తాము. ఇది కాకరకాయ కోసమా మసాలా? అవునైతే నేను చెప్తా. చూడండి, కాకరకాయ కోసం మసాలా ఇవన్నీ అనమాట. కొబ్బరి, శనగపప్పు, ఉద్దిబ్యాళ్ళు, ధనియాలు అనమాట. ఇవన్నీ వేయించుకోవాలా. 4 పల్లీలు కూడా అనమాట. ఇది వేయించుకొని మసాలా చేసుకుంటే బాగుంటది అనమాట. ఇదో చూడండి, ఇవన్నీ మసాలాలు అనమాట. ఇవన్నీ వేయించుకోవాలా. ఇవన్నీ వేయించుకొని పొడి చేసుకుంటే కాకరకాయ అయితే అద్భుతంగా ఉంటుంది. చాలా మందికి కాకరకాయ అంటే ఇష్టం ఉండదు కదా, కానీ ఒకసారి ఇట్లా చేసుకుని తిన్నారంటే కాకరకాయని ఖచ్చితంగా ఇష్టపడతారు. సో కాకరకాయని అయితే కుక్కర్లో వేసి కొంచెం లైట్గా ఒక 1 విజిల్ బాయిల్ అయితే చేయాలన్నమాట. సో ఇదైతే వేగుతుంది, వేయిద్దాం. చూడండి, సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఇవి, ఎందుకంటే మాడిపోకూడదు. ఈ పొడినే టేస్ట్ అనేది కాకరకాయలో. సో చూడండి, మా ఉద్దిబ్యాళ్ళు అని ఏమంటారు మా? ఏ స్టైల్గా అంటారు కదా మా వీడియోస్లో. మినపగుండ్లు, శనగపప్పు, ధనియాలు, కొబ్బరి, శనక్కాయలు ఇవన్నీ వేయించుకోవాలి బాగా. మనకు ఓపిక లేదు, అందుకే కొంచెం మంట పెట్టినాయి, తొందరగా వేగుతాయని. ఇవి వేయించుకొని ఇంకా మిక్సీ పట్టుకోవడమే. ఇంక ఇక్కడైతే కాకరకాయలు 1 విజిల్ అయిపోయింది, అట్లా పెట్టేసినాం. డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, కానీ ఆయిల్ ఎక్కువ అవుతుంది కదమ్మా. డైరెక్ట్గా కూడా కాకరకాయని వేసుకోవచ్చు, కానీ ఆయిల్ అనేది ఎక్కువ కావాలా. అట్లా కాకుండా ఇట్లా ఒక 1 విజిల్ పెట్టుకున్నామంటే ఆయిల్ తక్కువతో అయిపోతుంది అనమాట కర్రీ. ఇంకా ఉడకలేదు, ఉడికింది అనే డౌట్ కూడా ఉండదు. అది సంగతి. ఇవి వేగుతా అంటే స్మెల్ భలే వస్తుంది మమ్మీ, ఏదో పిండి వంటల స్మెల్ లాగా. ఇవి వేగే వరకు వెయిట్ చేద్దాం. ఇంక ఇక్కడైతే ఫ్రెష్ కరివేపాకు, కట్ చేసిన ఆనియన్స్, టమాటోస్, ఇంకా ఇదే అంత సంగతి. ఎస్, చూడండి వేగినాయి. ఇంక ఇప్పుడు ఇవైతే ఒక ప్లేట్లో అయితే వేసుకుందాము. కొంచెం లైట్గా మాడొచ్చింది, తిడుతుంది మా మమ్మీ. దట్స్ ఓకే. ఇవి వేగినాయి. నెక్స్ట్ ఏవేయించాలా? ఇప్పుడు ఇవి వేయించాలా. ఏంటి ఇవి? టమోటా, ఆనియన్స్, వెల్లుల్లి. ఆయిల్ వేసుకోవాలా? టమోటా, పచ్చిమిర్చి, టమోటా, ఆనియన్స్, వెల్లుల్లి, లైట్గా ఆయిల్ వేసుకోవాలంట. ఇది చూడండి, బ్రష్ మాది రీపెంటే మా మమ్మీ నిన్ననే కొత్తది తెచ్చింది. బాగుంది కదా బ్రష్. కొంచెం ఆయిల్ వేసుకోవాలా. ఇవి కొంచెం సేపు వేయగల. నేను ఎంత మంచి అమ్మాయిని చూడండి, మా మమ్మీకి హెల్ప్ చేస్తాను. మా మమ్మీ ఇక్కడ వేరే పని చేసుకుంటాను.
మీరు కూడా ఇంట్లో అమ్మ వాళ్ళకి హెల్ప్ చేయండి. అయినా మా మమ్మీ ఎంత హెల్ప్ చేసినా ఏం డబ్బులేమి ఇయ్యదు, ఇంకా నా దగ్గర తీసుకుంటుంది. బేసిక్గా అమ్మ వాళ్ళు పోపు డబ్బాల్లో డబ్బులు దాపెట్టుకుంటారు కదా, అవి ఎప్పుడన్నా పిల్లలు ముద్దుగా ఏదైనా పని చేస్తే ఇస్తారు. మా మమ్మీ మేము దాపెట్టుకునేటివి అది ఉందే ఇది ఉందా అని వచ్చి అడుగుతుంది. అంటే మా మమ్మీ ఇచ్చినటివి అవి కూడా. అట్లా చెప్పాలా, లేకపోతే మళ్ళీ అరుస్తుంది. ఇది కొంచెం సేపు వేగాల. ఒకసారి ఇట్లా ట్రై చేయండి కాకరకాయ ఫ్రై, ఖచ్చితంగా మీ ఇంట్లో కూడా నచ్చుతుంది, వాళ్ళు కూడా బాగా తింటారు. అందులోనూ కాకరకాయ వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ నేను మళ్ళీ స్పెషల్గా చెప్పాల్సిన పని లేదనుకుంటా, అందరికీ తెలుసు కదా. ఏమన్నా డస్ట్ అట్లా ఉన్న పొట్టలా వెళ్ళిపోతుంది. అదే స్టైల్గా డస్ట్ అంటనా, చిన్నప్పుడైతే పురుగులు చచ్చిపోతాయి అని చెప్పేవాళ్ళు, ఏమో కానీ కాకరకాయ తినడం వల్ల హెల్దీ అని నాకు తెలుసు. సో ఇంక ఇది ఇప్పుడు వేగల్లా. వేగిన తర్వాత ఇంతకుముందు వేయించుకున్న ఇది అంతా మిక్సీ పట్టేద్దాం. ఓకేనా? ఓకే. చూడండి, మనం కాకరకాయని బాయిల్ చేసుకున్నాం కదా, ఇలా చూడండి ఇట్లా బాయిల్ చేసుకోవాలా. మా మమ్మీ అయితే లోపల ఉన్న గలీజ్నంతా తీసేసి, అదే గలీజ్ కాదు విత్తనాలనంతా తీసేసి ఇలా రౌండ్ గా అయితే కట్ చేసుకుంది. కనిపిస్తుందా బొక్క? ఇట్లా రౌండ్ గా కట్. ఈ బొక్కలోకి స్టఫ్ సౌండ్ ఈ బొక్కలోకి స్టఫ్ పెడుతుంది. ఇది బొక్కలోకి ఈ పేస్ట్ స్టఫ్ అయితే పెడుతుంది అనమాట. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా కాకరకాయ చేయి అంటారు, అంత బాగుంటుంది అనమాట. నూనెలోనే వేయించవచ్చు, కానీ ఆయిల్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. సో అందుకే ఇట్లా కొంచెం పసుపు ఉప్పేసేసి ఉడకబెట్టేస్తే బాగుంటుంది. పైన అదంతా స్కిన్ ని పీల్ చేసేసుకొని లోపల ఉన్న విత్తనాలను తీసేసేసుకొని ఇట్లా రౌండ్స్ చేసుకొని బాయిల్ అయితే చేసుకున్నాం. ఇప్పుడు ఈ వాటర్ ని పడేసి ఇంకా తీసేసుకున్నాం. చూసారు, ఇట్లయితే మంచిగా ఆరబెట్టుకోవాలా. వేడి ఉన్నాయి కదా, కొంచెం సేపు ఇట్లా ఆరబెట్టేసుకొని దీనిలోకి అయితే ఇంకా స్టఫ్ పెట్టేసేసుకోవడమే అనమాట. ఇవి కూడా కొంచెం వేడి ఉన్నాయి, ఆరిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే. ఇంకా ఇక్కడ టమోటాది కూడా చల్లగా వల్ల కొంచెము మిక్సీ పట్టుకోవాలంటే. సో వెయిట్ చేద్దాం అంతవరకు. అదంతా ఆడించుకొద్దా? చేది సో పప్పు అయితే చేస్తాంది మమ్మీ. కందిబ్యాళ్ళు, టమోటాలు, పచ్చిమిర్చి అయితే కరివేపాకు అన్ని పోసి పెట్టుకుంది. ముందే కడిగేసి ఇంట్లో కుక్కర్లో పెట్టేసుకుంది అనమాట. ఇవన్నీ పోపు కోసం. పప్పు కూడా మా మమ్మీ భలే చేస్తుంది. ఇదో పోపులోకి మా మమ్మీ మెంతి కూర కూడా వేస్తుంది అట్లనే. పప్పు పప్పు కూడా ఊరికి తీస్తాను అంతే. ఇది కుక్కర్లో పెట్టేసుకోవడమే. సో ఇవన్నీ అయితే మిక్సీలో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. చూపిస్తుందా? ఎస్, ఇవన్నీ అయితే మిక్సీ పట్టేసుకుందాం. సో ఇదైతే అది ఆడించుకున్న తర్వాత ఇవి వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇంకంతే, ఈ పేస్ట్ ని యూజ్ చేసుకునేది. సో దాంట్లోకి కొంచెం పసుపు, కొంచెం కారం వేసేసుకోవాలా. మనం పట్టుకున్న మిక్సీలోకి సరిపడా కారం వేసేసుకోండి, కర్రీకి కొంచెం పసుపు వేసేసుకోండి. సో కొంచెం బెల్లం కూడా పడుతుంది. ఒక నిమిషం బెల్లం ఇస్తాను. సో మనం ఇంతకుముందు వేయించుకున్న దినుసులు, ఆనియన్స్, టమాటా, వెల్లుల్లిపాయి, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం పొడి, ఇప్పుడు కొంచెం బెల్లం కూడా పడుతుంది అనమాట. రా మమ్మీ, నేను పెడతాను, పెట్టు. ఆడిచి బెల్లమే అది చూడండి, బెల్లం వేసేసేది అంతే. ఇంకా ఇదంతా మిక్సీ పట్టేసుకోవడమే ఉండేది. చూడండి, ఇట్లా పేస్ట్ అయితే చేసి పెట్టుకోవాలన్నమాట. మనం వేసుకున్న మసాలాలన్నీ ఈ పేస్ట్ ని దీంట్లో కుచ్చేసి చేసేసుకోవడమే. ఎంత సింపుల్, ఎంత ఈజీ రెసిపీ అంటే కాకరకాయ అంటే నచ్చని వాళ్ళు కూడా కాకరకాయ తింటారు, అంత బాగుంటుంది. ఓకేనా? సో ఇంక దీన్ని స్టార్ట్ చేద్దాం. ఓకే గాయస్, ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా కాకరకాయ ఫ్రై అయితే చేసేద్దాము. మమ్మీ అంతలోపు పప్పు అయితే చేసేసింది. చూడండి పప్పు ఎంత టేస్టీ ఉందో, మెంతికూర పప్పు. ఈ పప్పులోకి కొంచెం నెయ్యి, కొంచెం మామిడికాయ ఊరగాయ వేసుకొని తిన్నామంటే
హెవెన్ పప్పు అంటే చాలా మందికి ఇష్టం ఉండదు కదా, వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ పప్పుని. లిటరలీ స్మెల్ అయితే అద్భుతం. ఇంకా ఇదేంటి మమ్మీ, ఇది వంకాయ బజ్జీ, అదే వంకాయ బజ్జీ, వంకాయ కూర ఏదో సంథింగ్. సో ఇంక ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకున్న మసాలానైతే కాకరకాయలో కూర్చు అలా ఏం లేదు, సింపుల్ అలా కూర్చోడమే. చూపి మమ్మీ, అదుగో అయిపోయింది. అలా పెట్టేసి ఆయిల్లో పెట్టాలా లేదు పక్కన పెట్టాలా? అవి వేసిందిలే తర్వాత. ఇంకా ఇది మసాలా ఇట్లా పెట్టాలా. స్మెల్ అయితే భలే వస్తుంది. మనం అవన్నీ వేయించుకున్నాం కదా, ఏమంటారు మావి వాళ్ళని దాని ఉద్దిబేళ్ళని ఏమంటారు మా? ఏందో నేను అది పొలాగా మర్చిపోతాను. మినప్పప్పు, శనగపప్పు, ధనియాలు ఇవన్నీ అన్నమాట. సో మా మమ్మీ ఇక్కడ ఒక పక్క పెట్టుకుంటానే ఇక్కడ ఒక పక్క ఆనియన్స్ అయితే వేస్తాంది. ఆనియన్స్, కొంచెం శనగపప్పు, ఒక ఫ్రెష్ కరివేపాకు, కొన్ని రెబ్బలు వేయించుకోవాలి బాగా. సో ఇదైతే ఇక్కడ వేగుతూ ఉంటుంది, మనం ఇక్కడ పెట్టేద్దాం. మనం కాదు, అదే మా మమ్మీ పెట్టేస్తుంది. సో అన్ని ఇట్లా పెట్టేసుకోవాలా, అన్ని రౌండ్స్లోకి మసాలాను అయితే పెట్టేసేసుకోవాలా. సో అన్ని పెట్టుకున్న తర్వాత అయితే మనం మళ్ళీ స్టార్ట్ చేసేద్దాం, సరేనా? నేను కూడా హెల్ప్ చేస్తాను మమ్మీకి. సో ఇంకా కొంచెం మిగిలింది, ఇది మళ్ళీ మనం వేసుకోవచ్చు, ఎందుకంటే బాగుంటది రైస్ లోకి. సో ఇంక ఇప్పుడైతే ఇవన్నీ పెట్టుకున్నాం కదా, ఇవన్నీ అయితే మనం వేసుకున్న పోపులోనే ఇట్లా నీట్ గా బేర్చుకోవాలన్నమాట. చాలా బాగుంటది, రైస్ లో కలుపుకొని తిన్నారంటే అద్భుతము. అసలు మీరు ఒక్కసారి ట్రై చేయండి, ఇట్లా టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఇంకా లోపల మసాలా కూడా మనం ఫస్టే వేయించుకున్నాం కాబట్టి ఇంకా ఇప్పుడు కూడా ఏం పెద్ద టైం పట్టదనమాట. ఇంకా ఏమో కాకరకాయని కూడా ముందే ఉడికించుకున్నాం విజిల్లో. సో ఈజీగా అయిపోతుంది. చూడండి ఎంత టెంప్టింగ్, ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ అనేది. సో ఇవైతే కొంచెం సేపు ఇప్పుడు మీడియం పైన బాగా వేగాలి. ఇవి వేగిన తర్వాత ఈ మసాలాను కూడా వేసేసుకోవాలన్నమాట. వేసుకున్నాం. సో ఇట్లా నీట్గా నిదానంగా దాన్ని తిప్పేసుకోవాలా, లోపల స్టఫ్ అనేది డిస్టర్బెన్స్ అవ్వకోకుండా. సో కేర్ఫుల్గా ఈ స్టెప్ని అయితే తీసుకోండి. ఇవైతే కొంచెం ఒక 2-3 మినిట్స్ అయితే మీడియం పైన వేగాలి. వెయిట్ చేద్దాం. సో మిగిలిన పేస్ట్ కూడా వేసేసుకుంటాను మమ్మీ. కొంచెం వాటర్ వేసుకోవాలా మమ్మీ? అవును, కొంచెం వాటర్ వేసుకోవాలంట. కొంచెం సేపు మగ్గిన తర్వాత సో చూడండి పేస్ట్ అనేది గ్రేవీలో అంటే గ్రేవీ లాగా అవుతుంది. అన్నంతో కలుపుకుంటే హెవెన్ అసలు ఇంకా టేస్ట్. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, ట్రస్ట్ మీ. ఏది ట్రై చేయకపోయినా ఇది ట్రై చేయండి. ఇదంతా అయితే నీట్గా కలిపేసుకోవాలి. ఇప్పుడు చూడండి కేర్ఫుల్గా కలుపుకోవాలా, ముక్క అనేది చెదరకుండా. సో కొంచెం సేపు అయితే ఇది వేగనిద్దాం. సో చూడండి ఆల్మోస్ట్ అయితే వేగిపోయింది కర్రీ. ఇప్పుడు మనకు కావాలంటే వాటర్ వేసుకోవచ్చు కొంచెము. మేము ఆ మసాలాలో ఉన్న వాటర్ వేసుకుంటున్నాము. మీకు వద్దు అంటే దీన్ని ఇట్లనే ఫ్రై లాగే సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట. మేము కొంచెం రైస్లో కాబట్టి వాటర్ అయితే వేసుకున్నాం. అండ్ అది కాక మాకు కొంచెం గ్రేవీగా ఉంటేనే ఇష్టం. సో అది అన్నమాట మ్యాటర్. సో ఇదైతే ఇంకొక 5 మినిట్స్ అయితే వేగితే అయిపోతుంది కర్రీ అనేది. సో మీకు నచ్చింది కదా కర్రీ కాకరకాయతో, అసలు ఎవరు ట్రై చేయని విధంగా. సో మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఓల్డ్ వీడియోస్ కొన్ని ఉన్నాయి, అవి ఒకసారి చూడండి, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ వీడియోని ఇంకా కొంచెం లాంగ్ ఉంటుంది, అంటే ఇంకేం లాంగ్ లేదు, ఇంకా మహా అయితే 1 మినిట్ ఉంటుంది అనమాట. సో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఓల్డ్ వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో వెయిట్ చేద్దాం. ఇంకా నెక్స్ట్ 5 మినిట్స్ తర్వాత ఈ కర్రీని ఫైనల్గా చూపించేస్తాను. చూడండి ఫైనల్ మమ్మీ వస్తాను, సరే రామమ్మ. సో ఫైనల్గా ఇంకా కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఎందుకంటే ఆయిల్ అంతా పైకి వచ్చింది. మేము ఇంకా దీన్ని రైస్లో కుమ్ముడు లిటరలీ టేస్ట్. మీరు కాకరకాయనంతా పక్కకు తీసేసి ఆ గ్రేవీ తిన్నా కూడా అదిరిపోతుంది, అంత బాగుంటుంది. సో ఇంకా ఈ సరిగ్గా పెట్టమా, ఏమంటారు, ఇంకా ఎండు చెప్పేసేస్తాను. సో కాకరకాయ ఫ్రై అయితే అయిపోయిందండి. ఇంకా మేమైతే దించేస్తున్నాము. సో మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే ఒకసారి ట్రై చేయండి, అద్దరిపోతుంది రెసిపీ అనేది. చూడండి మా మమ్మీ చూపిస్తుంది. సో ఈ వీడియోకి అయితే ఇంతే. అండ్ ఈ రెసిపీ ఎవరైనా నచ్చితే కామెంట్ చేసేయండి, మీరు కూడా ట్రై చేయండి, బాగుందో లేదో కూడా నాకు చెప్పండి. సో ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్.